నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? నాగబాబు. మీ ఊరు సార్? మచిలీపట్నం. ఇప్పుడు జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవంగా ప్రజలకు ఏం తెలియపరచాలనుకుంటున్నారు మీరు? జనసేన అనేది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగతంగా 3 పార్టీలతో కూటమి చేసుకుని చాలా మంచి పని చేశారు. అదే కొంతమంది సైనికులు ఏమంటున్నారు, ఇండివిజువల్గా వస్తే మేము సాధించేస్తాం, పొడి చేస్తాం అని అనుకుంటున్నారు. కానీ చేయాల్సింది ఏదో అతనన్నా గెలిపించి మాకంటూ స్టామినా ఉంది అని నిరూపించినట్టయితే యూ కెన్ ప్రొసీడ్. ఈ 11 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసే ఏకైక మంచి పని ఏంటంటే మా అందరికి యూత్కి చెబుతున్నాం, మేము వచ్చి ఒక ఏదైనా పని చేసి చూపిస్తాం, అప్పుడు యూత్ ఏంటో నేర్పించండి అన్నారు. ఏదైనా సంస్థ ఇంతవరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కంపెనీస్ కూడా లేదు. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను మానేసి ఓన్గా హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఉన్న ఆంధ్ర జనంలో 5,000కి వాలంటీర్లు అంటున్నారు. 5,000కి ట్రూ బీ ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నాను నేను. 5,000కి ఎవరైనా సరే మగపిల్లలకి పిల్లనిస్తారా? ఒక నిరుద్యోగ వ్యక్తిగా మాట్లాడుతున్నాను. MBAలు MCAలు చేసిన వాళ్ళు వాలంటీర్లుగా చేస్తున్నారు. 5,000 ఉద్యోగస్తుడికి ఇంట్లో ఆడపిల్లలు పిల్లనిస్తారా? చేయరు. కానీ వీళ్ళు అనేది ఏమిటంటే వాలంటరీగానే ఉంచుతా, హైక్ చేస్తాం. ప్లస్ యువతకి అనేది ఒక సంస్థలు, ఇప్పుడు పోర్ట్ బందర్ అనేది ఒక పోర్టు, ఒక కంపెనీస్, మా లాంటి యూత్ కంపెనీస్ తీసుకొస్తా అన్నారు. మేము SNG ఎంటర్ప్రైజ్ నాది ఒక కంపెనీ, మా అలాంటి కంపెనీస్కి మంచి ప్లేస్లు ఇస్తామంటున్నారు. అలాంటి ప్రభుత్వానికి నడపడానికి జనసేనగా బాగా కృషి చేస్తున్నారు. యూత్కి మంచి స్పోర్టినియస్గా ఉండడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు. అందుకే యూత్ తన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. అంటే పోయినసారి పోటీ చేశారు కానీ ఎక్కువ సీట్లు రాలేదు. ఈసారి పొత్తుతో పెట్టుకున్నారు, లిమిటెడ్ సీట్స్ తీసుకున్నారు. ఈసారి తీసుకున్న సీట్లు గెలుస్తారంటారా, లేకపోతే 1-2 మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అనుకున్నదని 100% అని నేను చెప్పను. 19% మేము గెలుస్తాం. 95% అయినా విన్నింగ్. మా ఎన్ని సీట్లు తీసుకున్నామో అన్నీ. ఇప్పుడు 100కి 100, 175కి 175 అని మేము చెప్పాం. యూ లీడ్. ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నాడో 99% మేము గెలవడానికి గల సీట్లే తీసుకున్నది. అంటే ఇప్పుడు ఒకవేళ జగన్ గారు మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? మళ్ళీ జగన్ గారు ఒకవేళ ఓటుకి 5,000 కాడికి ఇచ్చుకుంటామనేది వాళ్ళ సామెత. డబ్బుకు అమ్ముడుపోయి మేము కొంటాము అనే ధీమాతో మాట్లాడుతున్నారు. ఎంత ఉన్నా సరే చదువుకున్న యువత మేలుకుంటారు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు బాధపడ్డారు. ఇక నెక్స్ట్ అమ్మాల్సిన ఏమి లేదు. సముద్రంలో ఉన్న ఇసుక తప్ప అది కూడా అమ్మేస్తారు. సముద్రంలో ఉన్న ఇసుక కూడా అమ్మేస్తారు. అది అమ్మేసేసి యువతని ఇక మనకి 34 బొచ్చి అంటారు చూసారా, చదువు పాస్ మార్కులు వచ్చేటట్టు ఇక అదే చూపిస్తారు. యువతకంతా నాశనం చేసేస్తారు. మళ్ళీ వస్తే ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. మేము మాలాంటి వాళ్ళంతా హైదరాబాద్లో వచ్చి బతకాల్సిన పొజిషన్ ఎందుకు? అదేదో ఆ కంపెనీలు అన్నీ అక్కడే ఉంటే మేము అక్కడే ఉంటాం కదా. వేరే దేశాలకు, వేరే కంట్రీలకు వెళ్ళి వచ్చే పొజిషన్ ఏంటి? ఏమీ ఉండదు. కానీ అందుకే పొత్తుతో తీసుకుని చాలా మంచి పని చేశారు.